నాడు వివేక నేడు దస్తగిరి వైకాపా రక్త చరిత్ర సీరియల్ కొనసాగుతూనే ఉంది. హత్యలు చేయడం, నాటకాలు ఆడడం, రాజకీయ రంగు పులమడం, ఎదుటివారి మీద తోయడం జగన్ రెడ్డికి, జగన్ రెడ్డి పార్టీకి ఉగ్గుతో పెట్టిన విద్య. నాడు వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసి గుండెపోటు అని, బాత్రూంలో కాలు జారిపడి చనిపోయాడని, ప్రత్యర్థులు చంపారని, నారాసుర రక్త చరిత్ర అని ఎన్ని రకాలుగా జగన్ రెడ్డి ముఠా మాట్లాడిందో ప్రజలందరూ విన్నారు, గమనించారు, చూశారు. ఆఖరికి ఎవరి హస్తం ఉందని చెప్పి తేలిందో కూడా ప్రజలు గమనించారు. వాళ్లే ఆయన్ని దారుణంగా చంపి రక్తాన్ని తుడిచేసి తమకు సంబంధించిన ఆసుపత్రులు కుట్లు వేపించి కూతురికి కూడా కనపడనివ్వకుండా బాడీని దాచే ప్రయత్నం చేసి అనుమానంతో ఆమె పరిశీలిస్తే గొడ్డల వేట్లు బయటపడి ఆమె కేసు పెడితే లోతైన విచారణ జరిగిన తర్వాత వైఎస్ వివేక హత్య వెనక ఉన్న అసలు సూత్రధారులు, పాత్రధారులు బయటపడ్డారు. ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది, సాగుతూ ఉంది, నడుస్తూ ఉంది. ఆ కేసు ఎవరి ప్రమేయం ఉంటే ఆ కేసు ఎన్నాళ్ళు సాగిందో, కొనసాగుతూ ఉందో, నత్తనాడకు సాగుతూ ఉందో ప్రజలందరికీ తెలుసు. అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి భార్య పేరట, కొడుకు పేరట ఉన్న ఆస్తి పత్రాలు, ఒరిజినల్ పత్రాలు, సుమారుగా రిజిస్ట్రేషన్ వాల్యూ 150 కోట్ల రూపాయలు విలువ చేసే పత్రాలు పెద్ద దస్తగిరి ఇంట్లో దొరికినాయి. రవీంద్రనాథ్ రెడ్డి కుటుంబానికి బెనామీ పెద్ద దస్తగిరి అన్న ప్రచారం జరిగింది. ప్రజలకు, అక్కడ స్థానిక ప్రజలకు బాగా తెలుసు. ఆ లావాదేవీల గొడవల్లోనే పెద్ద దస్తగిరిని అడ్డు తొలగించుకున్నారు ఆ కుటుంబం, ఆ పార్టీ. దాన్ని కూడా రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేశారు. బెడిసి కొట్టింది. అసలు దొంగలు దొరికిపోయారు. మాజీ మున్సిపల్ చైర్మన్ పరారైపోయాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప మాజీ మున్సిపల్ చైర్మన్ పారిపోయాడు. ఆ హత్యలో ప్రధాన భూమిక పోషించాడు. ఆ వెనక ఉన్న పెద్దల బండారం కూడా బయటపడింది. ఇక జగన్ రెడ్డి గెద్దలా వాలిపోయాడు అక్కడ. ఎప్పుడైతే మేనమామ కుటుంబం పేరు బయటకు వచ్చిందో దాని మీద ప్రజల దృష్టి మళ్లించడానికి గద్దలా వాలిపోతున్నాడు అక్కడికి. 150 కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్ వాల్యూ ఉందంటే అది ఎన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి పత్రాలు స్పష్టంగా అర్థం అవుతా ఉంది. పోలీసులు లోతుగా పరిశీలన చేస్తున్నారు. అది రవీంద్రనాథ్ రెడ్డి వరకే ఆగుతుందా, జగన్ రెడ్డి దగ్గర దాకా పాకుతుందా? ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. జగన్మోహన్ రెడ్డి లండన్ పారిపోక ముందే ఆ విషయం బయటపడితే జగన్ రెడ్డి ఏ కేసులో తప్పించుకునే ప్రయత్నం చేసినా లండన్ పారిపోక ముందే అరెస్ట్ అవుతాడు. ఒకప్పుడు దేశ రాజకీయాల్లో ఎంతో గౌరవం, పేరు ప్రఖ్యాతులు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రతిష్టను వైసీపీ అందపాతాళానికి తొక్కేస్తుందని మంత్రి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. అధికారం, ఆస్తి కోసం వైసీపీ నేతలు ఎంతటి నీచానికైనా దిగజారుతారని మండిపడ్డారు. వైసీపీ మనుగడ మొత్తం విధ్వంసం, భయాందోళనలు, హత్యలు అనే 3 రెక్కల మీద సాగుతోందని విమర్శించారు. వైసీపీ పార్టీ గుర్తు ఫ్యాన్. ఆ ఫ్యాన్కి 3 రెక్కలు ఉంటాయి. ఆ 3 రెక్కల గురించి మంత్రి పార్థసారథి గారు చక్కగా వివరించారు. ఒక రెక్క విధ్వంసం, రెండో రెక్క భయాందోళనలు, మూడో రెక్క హత్యలు. విధ్వంసం, భయాందోళనలు, హత్యలు. ఆ 3 రెక్కల మీదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్ తిరుగుతూ ఉంది. ఆ 3టిని కేంద్రీకృతం చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నాడు. అధికారం సంపాదించేది ప్రజలకు సేవ చేయడానికి కాదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కాదు, దోచుకోవడానికి, దాచుకోవడానికి, ఉన్న కేసులు మాఫీ చేపించుకునే ప్రయత్నం చేయడానికి. అది జగన్మోహన్ రెడ్డి రాజకీయ చరిత్ర. నాటి వివేక హత్య నుంచి నేటి దస్తగిరి హత్య వరకు ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరు ఒకే రకంగా ఉంది. ఆనాడు చేసిన ప్రయత్నాలే ఈనాడు కూడా చేశారు వాళ్ళు. వివేక గుండెపోటుతో చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసి ఆపై సానుభూతి కోసం నాటకాలు ఆడారు. దస్తగిరి మరణాన్ని కూడా గంజాయి బ్యాచ్ గొడవగా చిత్రీకరించి పక్కదారి పట్టించేందుకు వైసీపీ విశ్వ ప్రయత్నం చేసింది. హంతకులే కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి మొసలి కన్నీరు కాచడం హేయమైన చర్య అని చెప్పి మండిపడ్డారు మంత్రి. ఎంత దుర్మార్గం అండి! వ్యక్తిని చంపి ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి పరామర్శలు, మొసలి కన్నీళ్లు. ఎంతటి మానవత్వం లేని మృగాలైతే అలా వ్యవహరించగలుగుతారు? అప్పటిదాకా తమతో పాటు తిరిగిన వ్యక్తి, తమకు బాగా తెలిసిన వ్యక్తి, తమకు రాజకీయంగా లబ్ధి కలిగించిన వ్యక్తి, అండగా నిలబడిన వ్యక్తిని దారుణంగా హత్య చేసి మొసలి కన్నీరు కార్చడం, పైగా ప్రజలు చూస్తుండగానే చంపి నాటకాలు ఆడడం, ఈ హత్య రాజకీయాలు చేసి పబ్బం గడిపోవడం నీకే చెల్లిందే జగన్ రెడ్డి. ఈ సందర్భంగా దస్తగిరి ఎవరో ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. దస్తగిరి అవినాష్ రెడ్డికి, రవీంద్రనాథ్ రెడ్డికి ఎంత ప్రధానమైన శిష్యుడో, ప్రధాన అనుచరుడో, ఆ దస్తగిరిని రాజకీయంగా ఎలా వాడుకున్నారో వాళ్ళిద్దరూ ప్రజలందరికీ తెలియాలి. దస్తగిరి ఎంత నమ్మకస్తుడైతే ఆ నేతలకి బినామీగా ఉంటాడు. ఆ నేతల బినామీ ఆస్తులకి కాపలాదారుడిగా ఉంటాడు. ప్రజలు ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి కూడా దస్తగిరికి, పెద్ద దస్తగిరికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడు కడప వెళ్ళినా దస్తగిరి అక్కడ ఉంటాడు పక్కనే. దస్తగిరితో జగన్ రెడ్డి దిగిన ఫోటోలు అనేకం ఉన్నాయి. పులివెందుల్లో జగన్ రెడ్డి జరిపే ప్రతి రాజకీయ మంత్రాంగంలోనూ, రాజకీయ కుట్రలోనూ దస్తగిరి పాత్ర స్పష్టం. ఈ సందర్భంగానే పెద్ద దస్తగిరి చనిపోయాడు, తన పార్టీ వాళ్ళు చంపారు.
అయినా సిగ్గుసెర లేకుండా ఆ కుటుంబాన్ని పరామర్శిస్తానని చెప్పి బయలుదేరబోయాడు జగన్మోహన్ రెడ్డి. బయలుదేరుతున్నాడు కార్యకర్తని కుటుంబాన్ని ఓదార్చడాకని చెప్పి సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. జగన్ రెడ్డి ప్రకటించిన కొద్దిసేపట్లోనే హత్య ఎందుకు జరిగింది, ఎవరి వల్ల జరిగింది, హత్య వెనక ఉన్నది ఎవరు అన్న సంగతి కూడా బయటపడింది. ఆఖరికి ఇది నాకే చుట్టుకుంటుంది, అక్కడికి వెళ్ళి పరామర్శిస్తే నా చొక్కా పట్టుకుని గుంజి గుద్దుతారన్న భయంతో ఆ ఓదార్పుని పరామర్శని విరమించుకున్నాడు. మడమ తిప్పేశాడు అక్కడ కూడా. పోనీ అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని ఓదార్చి నా మేనమామ ఉన్నా నా తమ్ముడు ఉన్నా పెద్ద దస్తగిరికి జరిగిన అన్యాయాన్ని నేను చూస్తూ ఊరుకోను, వాళ్ళని కూడా కడిగి పారేస్తానని ఒక మాట అని ఉంటే ప్రజలకు కొంత నమ్మకం ఏర్పడేది. ఆ పని చేయలే. అక్కడికి వెళ్ళి ఆ మాటలు మాట్లాడితే అవినాష్ రెడ్డి ఏం చేస్తాడో అన్న భయంతో గప్చిప్ సాంబార్ బుడ్డి మడం తిప్పి పారిపోయాడు జగన్ రెడ్డి. వైసీపీ రాజకీయ పార్టీ కాదు, హత్య రాజకీయాలకి, దుర్మార్గాలకి, దోపిడీలకి ఒక రాజకీయ డెన్ మాత్రమే. ఆ డెన్ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి అయితే ఆ డెన్ లో కుట్రలకి, కుతంత్రాలకి, మరణాలకి, హత్యలకి పథకరచన చేసేది ఈ నాయకులందరూ. ప్రజల కోసం రాజకీయ పార్టీ పెట్ల జగన్ రెడ్డి తన దొంగల మఠా చేత దోపిడీలు చేపించడానికి, మారణ హోమాలు చేపించడానికి, హత్యలు చేపించడానికి, తద్వారా ఆస్తులు లూటీ చేయడానికి, రాష్ట్రాన్ని దోచుకోవడానికి, పాత కేసులు కొత్త కేసులు రూపు మాపుకోవడానికే అధికారాన్ని చేపట్టే ప్రయత్నం చేస్తున్నాడు జగన్ రెడ్డి. గత 5 ఏళ్ళు అదే చేశాడు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని బతిమలాడి కాళ్ళు పట్టుకుని నెత్తిన చేతులు పెట్టి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఎలా నాశనం చేశాడో, తన కేసుల కోసం కేంద్రం చుట్టూ ఎలా తిరిగాడో ప్రజలందరూ గమనించే 11 కొదేసి చాచి కొడితే తాడేపల్లి వదిలి యలహంక పారిపోయాడు. ఓడిపోయినాక కూడా కుతంత్రాలు, కుట్రలు, హత్యలు మానలా. అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా దోపిడీనే జగన్ రెడ్డి విధానమని పెద్ద దస్తగిరి ద్వారా సంపాదించిన అక్రమ ఆస్తులు, బినామీ ఆస్తులు హత్యలే రుజువు చేస్తున్నాయి. పెద్ద దస్తగిరిని హత్య చేసిన వాళ్ళకి షెల్టర్ ఇచ్చింది నిత్యానంద రెడ్డి. ఆ నిత్యానంద రెడ్డి ద్వారానే ఈ హత్య చేయించారని చెప్పి స్పష్టమైంది. మరీ దారుణం ఏంటంటే దారుణాలో దారుణం. అన్నపూర్ణమ్మ ఆలయం వద్ద వృద్ధ దంపతులను బెదిరించి భూములు కబ్జా చేయడం, లాక్కోవడం. వృద్ధులను కూడా చూడలా, ముసలి వాళ్ళు అని చెప్పి కనికరం కూడా చూపించలా, దౌర్జన్యంగా వాళ్ళ భూములు లాక్కున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడే పోలీస్ డిపార్ట్మెంట్ సంక్షేమానికి కేటాయించిన భూమిని కూడా కబ్జా చేశారు. పీక్స్కి చేరిందంటే ఇదే పరాకాష్ట. పోలీసుల సంక్షేమానికి కేటాయించిన భూమిని కూడా కబ్జా చేశారంటే వాళ్ళు ఎంత అరవేర భయంకరులో అర్థమవుతుంది. పాపం పోలీసులు కూడా వాళ్ళ భూమిని కూడా రక్షించుకోలేపారు. వాళ్ళు బుక్కవంక జలాశయం దగ్గర 35 ఎకరాల భూమి కబ్జా. రైల్వే ఉద్యోగులు ప్లాట్లు కొనుక్కుంటే వాళ్ళ ప్లాట్లు మొత్తం కబ్జా, ఆక్రమణ. ఈ అరాచకాలు, ఈ ఆక్రమణలు, ఈ భూ కబ్జాలు జగన్ రెడ్డికి తెలిసే జరిగినాయి, తెలియకుండా ఒక్కటి కూడా జరగదు. పల్లెలో ఉన్న అంగడిలో బెల్లం పోయినా జగన్ రెడ్డికి తెలియకుండా జరగదు. ఆ బెల్లంలో కూడా వాటా ఇవ్వాలి జగన్ రెడ్డికి. రియల్ ఎస్టేట్ గొడవలో, భూ సమస్యలో గొడవలు ఉంటే కోర్టుకు వెళ్తారు ఎవరైనా. వీళ్ళు మాత్రం హత్యలే చేస్తారు. అంటే అవి గొడవలు కాదు, వీళ్ళు బినామీగా పెట్టున్న వ్యక్తి వీళ్ళ మాటలు వింటలేదనో, వీళ్ళ చేతులు జారిపోతాడనో తెలిస్తే వాళ్ళని హత్య చేసేస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికో, అవినాష్ రెడ్డికో, రవీంద్రనాథ్ రెడ్డికో, ఆ చుట్టూ ఉన్న 10 మందికో బినామీలుగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ సంఘటన దృష్టిలో పెట్టుకుని వాళ్ళ వల్ల మీకు సంక్రమించిన బినామీ ఆస్తుల్ని తిరిగి వాళ్ళకి రాసి ఈ ప్రాణాలు కాపాడుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఉన్నారు బినామీలు. మీరు 10 కాలాల పాటు జీవించి ఉండాలంటే వారి వల్ల మీకు సంక్రమించిన బినామీ ఆస్తులను తిరిగి వాళ్ళకి రాసేసి ప్రాణాలతో బ్రతకండి. లేదంటే ఏదో రోజున పెద్ద దస్తగిరికి ఏది జరిగిందో అదే మీకు జరుగుద్ది. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కడప జిల్లాలో భూ ఆక్రమణలు, కబ్జాలు, దౌర్జన్యాలు జరిగిన వాటన్నిటి మీద విచారణ జరిపి కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ ప్రకటించారు మంత్రి పార్థసారథి. వైఎస్ వివేక కేసులో ఉన్న వాళ్ళని ఎలా అయితే విచారిస్తున్నారో, ఎలా అయితే పట్టుకున్నారో, అలాగే పెద్ద దస్తగిరి హత్య కేసులు ఎంత పెద్దవాళ్ళు ఉన్నా, వారు ఏ స్థాయిలో ఉన్నవాళ్ళైనా, మాజీ ముఖ్యమంత్రి అయినా, ప్రస్తుత ఎమ్మెల్యే అయినా అందరినీ పట్టుకుని విచారించి లోపల వేస్తామంటూ ప్రకటించారు పార్థసారథి.